ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. 2024 ఎన్నికలలో సీట్ల కేటాయింపు విధానంలో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కేడర్ను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేసినటువంటి నాయకులు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కూటమి ఏర్పాటు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నిస్పృహను కల్పించింది. ఈ క్రమంలోనే తిరుపతి నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. ఈ కేటాయింపుతో తిరుపతిలోని టీడీపీ శ్రేణులందరూ తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఒక దశలో స్వతంత్రంగా పోటీ చేయాలి అనే భావన సైతం వాళ్ళలో నెలకొనింది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులంతా జనసేన ప్రచార కార్యక్రమానికి దూరంగా ఉంటూ రావడంతో పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే నిన్న కాళహస్తిలో జరిగినటువంటి సమావేశం అనంతరం టీడీపీ అధినేత తిరుపతి నియోజకవర్గంలోని నాయకులందరినీ పిలిపించి వారితో చర్చించి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, మాజీ తొడా చైర్మన్ నరసింహ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ నిన్న జరిగినటువంటి చంద్రబాబు గారితో భేటీలో ఏమేమి ప్రస్తావన వచ్చింది, ఎలాంటి దిశానిర్దేశం చేశారండి? నువ్వు ఏదైతే తెలుగుదేశం పార్టీ పొత్తులు, ఎన్డీఏతో పొత్తులు రావడం, దానికి సంబంధించిన తిరుపతి పార్లమెంటు కానీ, తిరుపతి అసెంబ్లీ కానీ, అటు పార్లమెంటు బీజేపీకి కేటాయించడం, అక్కడ వరప్రసాద్ని వాళ్ళ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం, అదేవిధంగా జనసేన తరపున తిరుపతి శాసనసభ అభ్యర్థిగా ఏదైతే మన శ్రీనివాసులు గారిని డిసైడ్ చేయడం, వీటన్నిటిపైన కూడా కొద్దిగా పార్టీలో, ఎందుకంటే మొదటి నుంచి తిరుపతి అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క పొత్తుల పైన కొంత క్యాడర్లో ఒక భావన ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీటు కేటాయించే ముందే నన్ను, సుగుణమ్మ గారిని ఇద్దరిని కూడా అక్కడికి పిలిపించి, పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి అచ్చెన్నాయుడు గారితో చెప్పించడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి, మనలో ఎన్నున్నా కూడా అందరూ కూడా ఐక్యంగా పార్టీ కోసం, జనసేన కోసం విజయం సాధించే వరకు కూడా పోరాటం చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానిపైన కొంత ఇది తిరుపతిలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నిన్న ఏదైతే కాళహస్తి దీనికి సభకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పార్టీ క్యాడర్తో మాట్లాడడం జరిగింది. అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, తిరుపతి పైన నాకు కూడా మొదటి నుంచి నేను నడవాడిన చోటు, నాకు అన్ని విధాలుగా కూడా తిరుపతిలో, చంద్రగిరి నియోజకవర్గం తిరుపతిలో అన్ని విధాలుగా కూడా ఆదరించిన తిరుపతి. కానీ పొత్తు ధర్మం ఏదైతే వాళ్ళు జనసేన అడిగినప్పుడు మనం కూడా వాళ్ళు ఒక మెట్టు దిగి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పోవాలి, ప్రజలకు మంచి పరిపాలన అందివ్వాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడు ఎవరైతే పురంధేశ్వరి ఈ యొక్క బీజేపీ అధ్యక్షురాలు, వీళ్ళందరి యొక్క కూటమి, ఇటు ప్రధానమంత్రి, దీంట్లో కూడా కేంద్రం నుంచి కూడా మనం ఈ యొక్క ధ్వంసం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేయడమే కాకుండా ప్రజలనెత్తిన ఆర్థిక భారాన్ని ఈరోజు లక్షలాది రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి పైన ఆర్థిక భారం మోపి ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మనం చూసాం. ఈ సందర్భంలో ఒక రాక్షసుడితో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈ యుద్ధం చేసేటప్పుడు పొత్తు ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉన్నదంతా మర్చిపోయి రాబోయే రోజుల్లో ఇద్దరు అభ్యర్థులు కూడా, అటు బీజేపీ వరప్రసాద్ కానీ, ఇటు ఆరణి శ్రీనివాసు దీనికి సంబంధించిన అసెంబ్లీకి కానీ, రెండు కూడా భారీ మెజార్టీతో గెలవాలి. ప్రజలందరూ మన పక్షాన ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి విజయం చేసి మీకు ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే నూతనంగా వస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా కష్టానికి తగిన విధంగా గుర్తింపు ఉంటుంది. కాబట్టి దానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి మీరు అన్నీ కూడా ఇచ్చేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే పొత్తుల ధర్మాన్ని, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ పొత్తుల ధర్మం ప్రకారం 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో కూడా
ఈ అన్ని 3 పార్టీలు కూడా ఎన్డీఏ కూటమి గెలిచేదానికి అందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తున్న సందర్భంలో మనం కూడా తిరుపతిలో ఈ 2 స్థానాలను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దానికి మేమందరూ కూడా ఏకగ్రీవంగా కూడా అందరూ కూడా ఆయన మాట గతంలోనే ఒక మీటింగ్ పెట్టాం తిరుపతిలో, అప్పుడు కూడా అందరూ ఏకగ్రీవంగా కూడా తీర్మానించడం జరిగింది. ఆయన ఆదేశాలతోనే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశ మీటింగ్ పెట్టి అందరినీ కూడా కేడర్ని అంతా చేర్చి అప్పుడు కూడా నిర్ణయం తీసుకుని అదే నిర్ణయాన్ని మళ్ళీ కూడా నిన్న ఏదైతే శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన విడిది చేసిన ఆ పాయింట్లో పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో కూడా నేను, సుగుణమ్మ, క్లస్టర్ ఇన్ఛార్జెస్, పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని ఏకగ్రీవంగా కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించడానికి ఖచ్చితంగా కూడా సాయశక్తిలా కృషి చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను ప్రజలందరూ కూడా అప్పీల్ చేసేది ఒకటి, తిరుపతిలో ఎవరైతే అటు ఇతర పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, యువకులకు ఉద్యోగాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీలకి కుల వృత్తిదారులకి ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు కానీ లేదా వాళ్ళకి రాసిన పనిముట్లు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల సంక్షేమం ఆకాంక్షించే వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అటు చేరి రాష్ట్ర పూర్వ వైభవంలో మీరు కూడా ఒక దీన్ని చొరవ చూపి రావాలని కూడా తెలుగుదేశం పిలుస్తుంది. కదిలి రాని సభల ద్వారా కూడా పిలిపివ్వడం జరిగింది. కాబట్టి నిన్న జరిగినటువంటి చర్చల్లో, చంద్రబాబు గారితో జరిగిన చర్చల్లో ఒక దశలో చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు క్యాడర్ మీద. అంటే నా మాటనే మీరు ఖాతరు చేస్తారా, నా మాటను కూడా లెక్క చేయరా అనే భావన వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? లేదు, ఆ విధంగా చెప్పలేదు. జరిగిన ఎన్నికల ప్రక్రియలు జరిగిన దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏదైతే కత్తుల శ్యామలమ్మ, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 47,000 మెజార్టీతో గెలిచిన తర్వాత ఆ పొద్దు సామాజిక న్యాయం పేరుతో నేను కత్తుల శ్యామలమ్మ గారిని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆనవాయితీగా ఆ వర్గాలకి తిరుపతి సీటు కేటాయిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకి జనసేనలో కూడా వాళ్ళకి అదే వర్గానికి కేటాయించినారు. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ సామాజిక న్యాయం బాధ్యత తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ఇది లేకుండా మీ యొక్క దీనికి నేను భరోసా, కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తిరుపతిలోనే కాకుండా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీరందరూ కష్టపడి పనిచేయండి అని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ పార్టీ నాయకులు కానీ గెలవకపోతే, అభ్యర్థులు గెలవకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది, దాన్ని ఆ విధానంగా మీరు నడుచుకోవద్దండి అని చెప్పినట్టుగా సమాచారం. ఎంతవరకు నిజం? అంటే ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళు 175 నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఒకరికొకరు బలపరుచుకొని ముందుకెళ్తూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రం, కేంద్ర బిందువు మా పార్టీకి ఇక్కడ తిరుపతి, ఇలాంటి ప్లేస్లో మనం ఎన్డీఏ వాళ్ళకి ఇచ్చిన 2 అటు ఎంపీ ఎమ్మెల్యేలు గెలిపించుకోకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా చొరవ తీసుకొని 2 అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించండి. నేను మీకు మాట ఇస్తా ఉన్నాను, మీకు తగిన విధంగా వారి స్థాయిలో వారి సామాజిక న్యాయం ప్రకారం ఎవరైతే ఆ యొక్క ప్రక్రియలు అందరూ అన్ని కులాలు, ఎందుకంటే తిరుపతిలో అన్ని కులాలు ఉన్నాయి, సామాజిక కులాలు, అందరికి కూడా న్యాయం చేసే దిశగా ఖచ్చితంగా కూడా న్యాయం జరుగుతుందని కూడా అందరి పేర్లు కూడా మాట్లాడుతూ అందరినీ కూడా చెప్పడం జరిగింది. అంటే క్యాడర్లో ఐక్యత లేకుండా డిస్టర్బెన్స్ సృష్టించే వాళ్ళు పార్టీలో ఉండకూడదు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పినట్టు సమాచారం. ఎంత అంటే డిస్టర్బెన్స్ అంటే దాని అర్థమేమి? పార్టీలో అంటే పార్టీ కలిసిపోకుండా, అంటే ఉమ్మడిగా కార్యక్రమం చేయకుండా ఎప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు పార్టీకి అనవసరం అని చెప్పినట్టు. ఆ వాక్యం రాలేదు. ఏదైనా కష్టపడి పనిచేయండి అనే వరకే చెప్పడం జరిగింది. కష్టపడి పనిచేసి 2 అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించి మన యొక్క పొత్తు ధర్మానికి మనం కట్టుబడి ఉన్నామనే దిశగా అందరూ ప్రయత్నించండి. ఇంకా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళని చెప్పడం జరిగింది. అంటే నా మాట బేఖాతరు చేసే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఆ పద ప్రయోగం రాలా, అంటే ఆ ప్రస్తాపన రాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే ఆ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత, ఎన్డీఏ కూటమిలో పార్టీని గెలిపించాలి మన యొక్క బాధ్యత, దాన్ని గుర్తు చేస్తూ చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా సరే అంటే మీ పార్టీలో టీడీపీ నాయకులకి అలాగే జనసేన అభ్యర్థికి మధ్య వ్యక్తిగత వైషమ్యాలు ఉంటే కూడా పక్కన పెట్టేసి కలిసి పనిచేయాలని చెప్పి సూచించినట్టు తెలిసింది, నిజమన్నా? అంటే ఆ ప్రస్తాపన రాలి అక్కడ. ఎందుకంటే పార్టీకి పనిచేయమన్నారు, అభ్యర్థులను గెలిపించమన్నారు, పర్సనల్ దీనిల గురించి ఎక్కడ కూడా ప్రస్తాపన లేదు. ఏది ఏమైనా నేను కూడా పార్లమెంట్ అధ్యక్షుడిగా నా బాధ్యతగా ఖచ్చితంగా కూడా 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది శాసన సభకు సంబంధించి. అదేవిధంగా
పార్లమెంటుకి సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది. ఈ యొక్క జనసేనకి సంబంధించి తిరుపతి ఇచ్చాము. మొత్తం ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక పార్లమెంటుకి సంబంధించి అన్నీ కూడా గెలుపు దిశగా పయనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ యొక్క 7 నియోజకవర్గాలు పార్లమెంటు తిరుపతి కైవసం చేసుకోబోతా ఉన్నాం. పగటి కళలకు అంటున్న వైసీపీని ఈ యొక్క పార్లమెంటు పరిధిలో ప్రజలందరూ కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా సిద్ధంగా ఉన్నారో ఇక్కడ కూడా ఆ పార్టీని తరిమి కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పడానికి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ జరిగిన అవినీతి అక్రమాలు కానీ, ఇక్కడ టీటీడీలో జరుగుతున్న అవకతవకలు కానీ, టీటీడీకి సంబంధించిన ఏదైతే చైర్మన్ ఉన్నారో ఈ 3 నెలలుగా జరిగిన ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో ఎక్కువ కూడా సివిల్ వర్కులు దానిపైన శాంక్షన్ అవన్నీ కూడా పునరాలోచిస్తాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ నిధులు ఎక్కడెక్కడ దుర్వినియోగం అయ్యాయో, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు పరిపాలించింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న కుటుంబాలే 2 కూడా, ఒకటైతే బంధువు, ఇంకో సన్నిహితంగా ఉన్నాయి. కాబట్టి ఆ అనుమానాలు ఉన్నాయి ప్రజలకు. అవన్నిటిపైన కూడా పునఃసమీక్షించడం జరుగుతుంది. ఏదైతే న్యాయబద్ధంగా ఉద్యోగుల విషయంలో కూడా, ప్లాట్ల విషయంలో కూడా కొంత ఎవరికైతే ప్లాట్ల అలాట్మెంట్ కానీ ఆడ ఇబ్బందుల పనులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాము. న్యాయం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ల్యాండ్స్ కానీ ఇంకోటి కానీ జరిగిన అన్నిటిపైన కూడా టీడీఆర్ బాండ్ల విషయం కానీ ఇవన్నిటి కూడా ఈ వర్కులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉండాలో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు ఖచ్చితంగా కూడా రివ్యూ చేస్తాం. ఈ వర్కుల పైన కోట్లాది వర్కులు సుమారు 1300 కోట్ల రూపాయలకు సంబంధించి టీటీడీ వర్కులు జరుగుతాయి. దానికి సంబంధించి కూడా రివ్యూ జరుగుతాం. కాంట్రాక్టర్లు కూడా ఏ విధంగా అలాట్మెంట్ ఇచ్చారు, ఏ విధంగా శాంక్షన్స్ కానీ దాని ఎస్టిమేషన్స్లో కూడా తేడాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ విధంగా దేవుని సొమ్ముకి అటు తిరుపతి కానీ అటు కాళహస్తిలో జరిగిన 2 చోట్ల జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చేదానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారితో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు, మిమ్మల్ని పిలిచినప్పుడు, మిమ్మల్ని సుగుణమ్మ గారిని పిలిచినప్పుడు ఫస్ట్ జనసేనకు కేటాయిస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా మీరు అంటే జనసేనకి ఇచ్చిన తర్వాత సీట్ కేటాయించారు తెలిసి కూడా మీరు ఎందుకు అంటే జనసేన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, స్థానికేతరులని ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఇంకోటి అంటే ఇప్పటి వరకు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. దీనికి కారణాలు ఎలా భావించవచ్చు? ఇప్పుడు వ్యక్తిగతంగా కొంత డిస్టర్బెన్స్ అనౌన్స్మెంట్ అయినాక ఇతర పార్టీ నుంచి అనౌన్స్ అయినా కొంచెం వచ్చిన మాట వాస్తవం. కానీ వీటన్నిటిని కూడా అందరూ కూడా క్రోడీకరించుకొని చర్చించుకొని ఇటు క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ముఖ్య నేతలు కానీ అందరూ కూడా మాట్లాడుకున్నాక ఏదైతే పార్టీ లైన్ తీసుకునిందో, ఏదైతే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ఏ విధంగా ఉందో ఆ ఆలోచనకు అనుగుణంగా వెళ్ళి ఈ యొక్క సీట్ని గెలవాలనేది దీంతో అందరూ కూడా ఇప్పుడు మూకుమ్మడికి ఎవరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అందరూ కూడా ఖచ్చితంగా కూడా అటు పార్లమెంటు ఇటు అసెంబ్లీ రెండిట్లో కూడా అంటే ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ నాయకులు ఒకరే ప్రచారం చేసుకుంటున్నారు, బీజేపీ క్యాడర్ వెళ్తుంది. అంటే మీరు మాత్రం బీజేపీ మీరు ఎవరు ప్రచారంలో పాల్గొనలేదు, అసలు ఆ ప్రస్తావన లేదు. దీన్ని ఎలా భావించాలి? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారితో ఏదే చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ కూడా క్లారిటీగా ఇది చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రేపు కూడా సుగుణమ్మ గారిని శ్రీనివాసులు గారు కలుస్తా ఉన్నారు. అదేవిధంగా వరప్రసాద్ గారు కూడా నిన్న మా ఇంటికి రావడం జరిగింది ఎంపీ అభ్యర్థిగా. తర్వాత కూడా ఏమేమి చేయాలని ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి కూడా రోజు మాట్లాడతాను. అందరూ కలిసికట్టుగా ఒకేసారి ఒక మీటింగ్ పెట్టుకొని ఆల్రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సుగుణమ్మ గారితో కూడా రేపు మాట్లాడుకొని పూర్తి స్థాయిలో క్యాడర్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ 2 అభ్యర్థుల గెలుపులకి తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి కృషి చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలకి ఆస్కారం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలే శిరసా వహిస్తాం. ఈ యొక్క ఆయన మాట నిలిపే విధంగా ఇక్కడ గెలుపుకే ప్రధానంగా కూడా ఇక్కడ పార్టీ శ్రేణులన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అపోహలకి సంబంధం ఇది లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తిరుపతి నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయకేతనం తిరుపతి నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే నిన్న చివరగా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమని చివరగా దిశానిర్దేశం చేశారు అంటే పార్టీ అధిష్టానాన్ని అంటే పార్టీ యొక్క అధిష్టానం ఆదేశాలను ఖాతరు చేయకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి ఏ పార్టీలో జనరల్గా మా అధ్యక్షులు చెప్పాల్సిన పనిలా ఏ పార్టీలైనా కూడా వాళ్ళ యొక్క దీని ప్రకారం ఎవరైనా పని చేయకపోతే చర్యలు ఉంటాయి. దానికి ప్రత్యేకంగా కూడా ఇది ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా పార్టీ గైడ్లైన్స్ ప్రకారం పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ పార్టీ క్యాడర్ అందరూ కూడా పనిచేయాలి. ఏదో 1 అరా ఉండే అనుమానాలు ఉంటే దానిపైన ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా ఇది ఉంటుంది. కానీ ఆ పరిస్థితి తిరుపతిలో లేదు. అందరూ కూడా పార్టీ దీన్ని గౌరవించి పార్టీ కోసం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం పనిచేసేదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దీంట్లో ఎస్సీ ఎస్టీలు అంటామా, బీసీలు అంటామా, కాపులు అంటామా,
లేదా రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ ఈ విధంగా అన్ని కులాలు కూడా ఈ ముస్లిమ్స్ కానీ మైనార్టీస్ ఓట్లు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ విధంగా చూసి అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ గెలుపుకి ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుకి పూర్తి సహాయ సహకారాలు అందివ్వబోతాను. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం అంటే ఇది లేదు. అంటే నిన్న మీటింగ్లో అసంతృప్తి వాళ్ళుగా ఉంటే అంటే ఆశ టికెట్లు వస్తుందని చెప్పి ఆశపడి కొద్దిగా నిరాశ చెందిన వాళ్ళకి ఎలాంటి భరోసా లభించింది లేదు. అధిష్టానం దగ్గర? అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తాను, ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడ్డారో సీనియర్లు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కూడా నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చారా? పార్టీ లేదు, ఎవరికి హామీలు అయితే లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి తగిన విధంగా గుర్తింపు ఉంటుంది. సీనియర్లకు కావచ్చు, పార్టీ జెండా మోసిన కార్యకర్తల స్థాయి నుంచి నాయకుల వరకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలుగా వాళ్ళు గెలిచినంత మాత్రాన, ఎంపీలుగా వాళ్ళు అయినంత మాత్రం పార్టీ వాళ్ళను నిరాశపడాల్సిన పని లేదు. పార్టీ ఏదైతే ఒక దీని ప్రకారం పోతూ ఉందో పొత్తుల ధర్మాన్ని వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఇటు అన్ని పార్టీల యొక్క సమిష్టి దీంట్లోనే ఈ యొక్క పరిపాలన కానీ ఈ ఒకటి కానీ తిరుపతిలో అందివ్వడం జరుగుతుంది. అలా అని తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అన్యాయం చేసే ప్రసక్తే లేదు. వాళ్ళకి తెలుగుదేశం బాసటగా ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో ఆ విధంగా చేసుకుంటూ పోతామని కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇవ్వడం జరిగింది కేడర్కి. ఓకే, కూటమి నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఐక్యతగా అటు జనసేన ఇటు బీజేపీ అభ్యర్థులను గెలిపించి అధిష్టానానికి కానుకగా సమర్పించాలి, తమ మాట నిలబెట్టుకోవాలని చెప్పి అధినేత సూచించారు. ఆ సూచనలకు మేము చిరసా వహిస్తూ కట్టుబడతామని చెప్పి పార్టీ కేడర్తో కూడా ముక్త కంఠంతో పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.